హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సాధారణ ఎన్నికలు 2024 సిబ్బందికి ఒక నెల పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందికి కొన్ని పనులు చేసిన వారికి మాత్రమే నెల జీతం అదనంగా అయితే ఇవ్వాలి అని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందండి. ఈ మేరకు సో మరి ఎవరెవరికి వర్తిస్తుంది ఈ జీతం అనేది తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో మనం ముఖ్యంగా మెమో నెంబర్ 6121 మెమో నెంబర్ డేటెడ్ 27th June 2024 ప్రకారం చూసుకున్నట్టయితే the attention of collectors and district election officers Andhra Pradesh are invited to the reference cited wherein the general guidelines have been issued for payment of honorarium equal to 1 month gross salary to the staff of and officers involved in the conduct of elections to various constitutions Boyd. So through the Elections Commission of India, so general or by elections to APLA House of Peoples and Binan alage by elections to APLC, they are therefore requested to furnish the honorarium breakup of the employees in the respective districts who are involved to conduct of general elections 2024. Keep in view the guidelines issued the reference cited for taking further action in the matter. So in case of 1 month salary అయితే అదనంగా ఇవ్వాలండి. ఎవరెవరికి లభిస్తుందో తెలుసుకుందాము. ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ honorarium to equal to 1 month salary to sanction to all officers and staff members in general administrations department as well as to officers and staff members who are directly involved in the entire process of conduct of elections in district election officers ఎవరెవరికి వర్తిస్తుందంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ ఎలక్షన్ స్టాఫ్, దట్ ఈస్ సూపరింటెండెంట్, అలాగే డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ వింగ్ ఇన్ ద కలెక్టరేట్, సీనియర్ అసిస్టెంట్ ఇన్ రిటర్నింగ్ ఆఫీసర్స్, వీరందరికీ కూడా వర్తిస్తుందండి. 1 మంత్ జీతం అయితే అడిషనల్గా రావడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే వర్తించదో వారి గురించి తెలుసుకుందాం. honorarium shall not be sanctioned to the officers and staffs of who are drafted for a limited period or purpose for conduct of poll counting process, that is జోనల్ ఆఫీసర్స్, వీరికైతే వర్తించదండి. జోనల్ ఆఫీసర్స్కి, రూట్ ఆఫీసర్స్కి, అలాగే పోలింగ్ ఆఫీసర్స్కి, అబ్జర్వర్స్కి, అలాగే మైక్రో అబ్జర్వర్స్కి, కౌంటింగ్ ఆఫీసర్స్కి అయితే ఈ డబ్బులు అంటే 1 మంత్ శాలరీ ఎక్స్ట్రా ఇచ్చే వీరికైతే వర్తించదండి. సో ఈ విధంగా మనకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి సంబంధించి, అలాగే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటారో, పార్షియల్ కాకుండా డైరెక్ట్గా ఎంటైర్ ప్రాసెస్లో ఉంటారో వారికి మాత్రమైతే జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, అలాగే సీనియర్ అసిస్టెంట్ కానీ, తహసీల్దార్ కానీ, సూపరింటెండెంట్ వీళ్ళందరికీ కూడా అప్లికబుల్ అవుతుంది. 1 మంత్ శాలరీ అయితే ఎక్స్ట్రా రావడం జరుగుతుంది.